వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ని కెలుక్కుంటున్నారు ప్రతిదానికి. వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వాళ్ళ నేతలు కావచ్చు, ఎవరైనా సరే కావాలని. ఎక్కడున్నాడు ఈ ది సో కాల్డ్ సనాతని అంటూ మొన్న వాళ్ళ అధికార ప్రతినిధి శ్యామలతో మాట్లాడిచ్చారు. అప్పటి నుంచి ఆవిడ సైలెంట్ అయిపోయింది. తర్వాత బాలకృష్ణ గారి మీద ఏదో మాట్లాడింది. ఆ తర్వాత కూర్చోబెట్టారు సైలెంట్గా. తర్వాత ఇంకేం మాట్లాడాల. ఇక తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇగో ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అంటూ ఆయన సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం ఇదంతా అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళందరి పని పడతా ఖచ్చితంగా 2029లో వస్తాను, ఖచ్చితంగా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళ పని పడతానని చెప్పి ఇంకా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో చూసాం. సో వీళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు, తాట తీస్తాను జాగ్రత్త, మీ తాటాకు చప్పుళ్ళకి ఎప్పుడు భయపడం, అసలు 2029లో మీరు ఎలా వస్తారో మేము కూడా చూస్తామని చెప్పి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అది కూడా ఎలా చెప్పారు, ఇక్కడ నాకు వైసీపీ నేతల మీద ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు లేవు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించేది లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పి. సో ఆయన 1290 కోట్లు తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మార్కాపురంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కెలికి తిట్టించుకునేదాకా మన వాళ్ళకి ఆత్రం ఉండదే, ఆత్రం ఆగదు కదా, కెలకడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు, కావాలని చెప్పి. అదిగో మళ్ళీ లేదంటే ఆవేశపడిపోయిన పవన్ కళ్యాణ్ అని చెప్పి తమ్నైల్స్ పెట్టేసి మీడియాలో రచ్చరచ్చ చేయడానికి. ఆయన పని ఆయన హ్యాపీగా చేస్తున్నాడు, ఆయన పని ఆయన హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు ప్రతి దాంట్లో, అటవీ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మొత్తం అన్నింటిలో ఆయనకి కావాల్సినట్టుగా ప్రశాంతంగా పనిచేసుకుంటున్నాడు. ప్రతిదానికి పథకాలు ఎక్కడెక్కడ అమలవుతున్నాయి, ఏం అమలవుతున్నాయి ఇవన్నీ కూడా. అలాగే పిల్లలకు కూడా మామిడి పళ్ళు పంపించాడు ఆయన. తన ఓన్ ఫామ్లో ఉన్నటువంటివి మార్కాపురంలో పిల్లలకో ఇంకో చోట వాళ్ళకి పంపించాడు. ఇలా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే కావాలని కెలుక్కోవడం. జగన్మోహన్ రెడ్డిని తిట్టే వరకు కూడా, వార్నింగ్ ఇప్పించుకునే వరకు కూడా వాళ్ళ సోషల్ మీడియా సైనికులు ఎక్కడ ఆగేలా కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు. అందుకే సో ఈ వార్నింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే, 11 సీట్లు గెలిచిన మీకు మేము గౌరవం ఇస్తున్నాం, మా పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరి చేసుకుంటాం, అంతేగాని బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదు, రంపాలు తెస్తాం, కుత్తుకులు కోస్తాం, ఇలాంటి తాటాకు చప్పుళ్ళని కూడా మీరు దయచేసి పక్కన పెట్టేసేయండి, రప్పాలు ఇక్కడేమీ కుదరవు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చాలా గట్టిగానే ఇచ్చారు. ఇంకా రౌడీయిజం, గూండాయిజం చేయాలన్న ఆలోచనలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. సామాన్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఇక ఉపేక్షించేది, సహించేది లేదు. అందరికీ నేను మాటిస్తున్నా, 2029లో మళ్ళీ వైసీపీ ఎలా వస్తుందో నేను చూస్తా అని చెప్పి ఆయన గట్టి వార్నింగే ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెనక్కి తగ్గల. నేను ప్రశ్నించడానికే వచ్చానన్నారు, ప్రశ్నిస్తున్నారు. తప్పు జరిగిన చోట ఎక్కడ తప్పు జరుగుతుందో క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అది అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో అధికారంలో లేకపోయినా. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు తప్పు జరిగిన చోట విమర్శించారు, అయిపోయింది. ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్నారు. భాగంగా ఉన్నప్పటికీ కూడా తప్పు ఎక్కడన్నా జరుగుతోంది కూటమిలో కూడా అంటే విపక్షాలను నేను అడుగుతున్నా, మా దగ్గర తప్పులు జరుగుతుంటే మీరు నిలదీయండి, మీరు చెప్పండి, తప్పు ఇక్కడ పొరపాటు జరుగుతుందని చెప్పండి, సరిదిద్దుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఆప్షన్. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ నేను ఉపేక్షించేది లేదు, ఇగో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఇలాంటి తప్పులు జరిగితే నేను ఉపేక్షించను, కూటమిలో కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన కావాలని కెలుక్కోవడం వీళ్ళెళ్ళి. అవసరం అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది? వాళ్ళ పార్టీ వాళ్ళకి అవసరం అంటారా? ఆ 2 సీట్లలో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడ ఆగల, పోరాడుతూనే ఉన్నాడు ప్రజల తరఫున. అమరావతి గురించి కావచ్చు, లేదంటే రైతుల పక్షాన కావచ్చు, మిగతా అన్నింటి మీద కూడా, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కావచ్చు, అన్నింటి మీద ఆయన పోరాటం చేశాడు. పోరాటం చేస్తేనే కదా వీళ్ళని 11కి మిగల్చగలిగారు. ఇప్పుడు తలుచుకుంటే వచ్చే 29కి 11 కూడా మిగలవు. ఇందులో ఎంత కట్ చేయాలో అంత కట్ చేసేటువంటి అవకాశం. ఇంకా మాట్లాడితే అసలు ఒక్కళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం ఉండదు. వేరే వాళ్ళు ఎవరైనా గెలవచ్చేమో, వైసీపీ నుంచి ఒక్కళ్ళు కూడా గెలవనేమో అని చెప్పి అన్న కూడా అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మొండితనం ఏం జరుగుతుంది అనే దానికి ఆయన మొండితనం ఏంటి తెలుసుగా, కొత్తగా చెప్పేది ఏం లేదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారే ఈ వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఈయన్ని కించపరిచి అలా మాట్లాడించడం, ఇప్పటికీ కూడా చేస్తూ ఉండడం, ఆ కార్యక్రమాలు ఇవన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా. ఏమన్నా అంటే డిప్యూటీ సీఎం అనడానికి డీసీఎం అని చెప్పి ట్రోల్ చేయడాలు వీళ్ళు. డిప్యూటీ సీఎం అని రాయడానికి అక్షరాలు రానటువంటి వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఆ ట్రోలింగ్ తోటి సస్తారు తప్పితే ఇంకోటి ఏమీ ఉండదు వాళ్ళకి. ఎనీవే, పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ అయితే బాగుంది, మాకు వ్యక్తిగత కక్షలు లేవు, కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఉపేక్షించను అని చెప్పి.
సో ప్రజల తరఫున కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అని చాలా స్పష్టం. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడాలు కావచ్చు, లేదంటే మళ్ళీ కెలకడాలు, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడాలు చేస్తే ఇక వాళ్ళ సైనికులు ఊరుకుంటారో లేదో నాకైతే తెలియదు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ వార్నింగ్ వెనక బలం ఉందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.